హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఇఫ్తార్లో అయితే ఏం వండుకున్నానో చూపిస్తాను. ఇక్కడ అయితే సర్వింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ వండేసాను వైట్ రైస్. ఇంకా నా ఫేవరెట్ అంటే పప్పుచారు, ములక్కాయ పప్పుచారు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా బగారా రైస్లో కూడా పప్పుచారు బాగుంటుంది, కానీ ఇంకా వైట్ రైస్ తోటి అయితేనే తొందరగా డైజెస్ట్ అవుతుందని వైట్ రైస్ వండేసాను. తర్వాత ఇంట్లో కొద్దిగా చికెన్ ఉంటే దాన్ని ఇలా ఫ్రై చేసి పెట్టాను. ఇక చారుతోటి ఇంకా నాన్ వెజ్ సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడైతే వడియాలు వేయించి అవి కూడా కాసిన్ని వేసుకొని తింటున్నాను. తర్వాత ముద్దపప్పు, పప్పుచారు చేసినప్పుడు కామన్గా ముద్దపప్పు అనేది తీస్తాను. ఇక్కడ అఫ్షా అయితే తినడానికైతే రెడీగా ఉంది. చూడండి ఎలా తింటుందో తను. టీవీ చూసుకుంటూ ఒక్క ముద్ద తింటుంది. ఇక్కడ నేనైతే ఇక మొదలు పెట్టేశాను. కొంచెం ఉప్పు తక్కువ ఉందనేసి యాడ్ చేసుకొని కలిపేసుకొని తింటున్నాను. నాకు అన్ని కర్రీస్లో కంటే చికెన్ కంటే కూడా పప్పుచారు అంటే చాలా ఇష్టము. అది ఉందంటే ఒక ముద్ద ఎక్కువనే తింటాను. మీరు ఎలా తింటారు? మీకు కూడా పప్పుచారు అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఒక లైక్ వేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక పప్పుచారు వడియాలు ఆ కాంబినేషనే వేరే ఉంటుంది. ఇక వారంలో ఒకసారి అయితే నేను పప్పుచారు అనేది చేస్తాను. అది వెజిటేబుల్స్ ఏమున్నా అందులో వేసి పప్పుచారు అయితే కంపల్సరీ చేస్తాను. ఇక షాపింగ్ అంటే ఫెస్టివల్కి మేమైతే ఇంకా చేయలేదు. అక్షకైతే ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇక నేనైతే ఇంతకుముందు కుట్టించిన డ్రెస్సే ఉంది, చూడాలి ఇక అదే వేసుకుంటాను. రెహమాన్ గారికి చూడాలి, కుట్టించుకోవాలి తను. మొత్తంగా అయితే ఇక షాపింగ్ చెయ్యాలని అయితే అనుకోవట్లేదు ఇప్పుడు. ఒకవేళ షాపింగ్ చేస్తే ఆ వీడియో అయితే పెడతాను. మనకి మనం నచ్చితే చాలు, ఎవరికి నచ్చనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.